ప్రసన్న కుమార్ రెడ్డి నీకు కొంచెం సిగ్గైనా శరమైనా ఉందా? సభ్య సమాజంలో ఉన్నావు, ప్రజాస్వామ్యంలో ఉన్నావు, అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచావు. మీ నాయకుల్ని, మీ కార్యవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రశాంత్ రెడ్డి గారు, విపిఆర్ గారు కొనేస్తున్నారు అంటున్నావే, దానికి ఏమన్నా పోలిక ఎలా ఉండాలి? సంతలో గొర్రెల్ని, బర్రెల్ని, ఊర్లలో నాటుకోల్ని కొన్నిటి కొంటున్నారు అని అనాలి. అది కూడా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన మంచి పనులే తిరిగి ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానంలో భార్యాభర్తలు నిలబెట్టాయి. నువ్వేం మాట్లాడుతా ఉండవు? రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఆడవాళ్ళని కొనడం, వాడుకోవడం. మొదటిసారి కోవూరు నుంచి ఒక మహిళా శాసనసభ సభ్యురాలు గెలిస్తే ఆవిడికి కౌంటర్ ఇవ్వాల్సిన, మాటకు మాట్లాడాల్సిన, ప్రశ్నించాల్సిన, ఇలాంటి పోలికలా నువ్వు మాట్లాడేది? రెడ్ లైట్ ఏరియాలు, అందులో ఆడవాళ్ళు వాడుకోవడం వదిలేయడమా? ఒక మహిళా సభ్యురాలకి ఎదురుగా ఇలాంటి మాటలు మాట్లాడతారా? నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? రెడ్ లైట్ ఏరియా గురించి ప్రపంచం మొత్తం తెలుసంట. మాకు తెలియదు, మేము తెలుసుకోం, మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. రెడ్ లైట్ ఏరియా గురించి తెలుసుకునేది ఏంది? మీ వైఎస్ఆర్సీపీలో మహిళా కార్యకర్తలు లేరా? మహిళలు లేరా? మహిళా నాయకులు లేరా? మహిళా వర్గం లేదా? మొన్న ఓడిపోయినావు, పిచ్చోడు అయిపోయినావు. ముంబై రోడ్ల మీద ప్రేమిస్తే సినిమాలో అయ్యయ్య అంటే తిరుగుతా ఉన్నప్పుడు నీకేమన్నా పరిచయం అయిందేమో.